కవితతో చిట్చా సందర్భంగా కవిత చాలా ఎమోషనల్ గా కనిపించారు. ప్రధానంగా కవిత మాటల్ని చూస్తే ముగ్గురు గురించి చెప్పినట్టుగా అర్థమవుతోంది. చూస్తుంటే ఈ వివాదం ఇంకా పెద్దదవుతున్నట్టుగానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఏమైనా జోక్యం చేసుకుంటారా? మొన్న దూతల్ని పంపినట్టు మరోసారి అలాంటి ప్రయత్నం ఏమైనా చేస్తారా, లేదంటే తానే మాట్లాడతారా? ఇదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఇప్పుడు కవిత వేసిన కొన్ని ప్రశ్నలు చాలా కీలకంగా మారాయి. ఒకసారి మనం ఫోకస్ చేద్దాం. కవిత ఏం ప్రశ్నించారు? కవితను వెళ్ళగొట్టే కుట్ర జరిగిందా? ఎస్. అలాగే కవిత బయటకు వెళ్ళిపోతే ఎవరికి లాభం? అండ్ బీఆర్ఎస్ లో కోవట్లు ఎవరు? కవిత లేఖను లీక్ చేసింది ఎవరు? ఈ ప్రశ్నలే సంధించారు కవిత. అండ్ బీజేపీలో పార్టీని విలీనం కుట్ర ఎవరిది అన్న క్వశ్చన్ కూడా రైజ్ అవుతోంది. సోషల్ మీడియాలో కవితను తిట్టిపోస్తోంది ఎవరు? పదే పదే ఈ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు కవిత. అండ్ కేసీఆర్ నాయకత్వం తప్ప ఇంకెవ్వరిని అంగీకరించను అంటే అర్థం ఏంటి? ఇంత జరుగుతున్నా కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు? ఈ ప్రశ్నలే ఇప్పుడు రైజ్ అవుతున్నాయి.